ప్రగతినగర్ అంగన్వాడీ సెంటర్లో ఘనంగా జరిగిన తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో శ్రద్ధతో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ పైప్ లైన్ వీధిలోని ప్రగతినగర్ అంగన్వాడీ కేంద్రం 1 మరియు 2లలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 34, 35, 36 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్, 35, 34 డివిజన్ అధ్యక్షులు బర్నాబాస్, మస్తాన్, టీడీపీ నాయకులు రవి, మురళి, అంగన్వాడీ సూపర్వైజర్ రాజేశ్వరి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సుగుణ, బుజ్జమ్మ, హమర్జాన్, శాలిని, లక్ష్మి, పెంచల ప్రసన్న, విజయమ్మ, ఎంఎస్కే దీప్తి, జూనియర్ డాక్టర్లు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో ఈ వారోత్సవాలు ముఖ్య పాత్ర వహించాయని నిర్వాహకులు తెలిపారు. తల్లిపాల వల్ల శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చునని, ప్రతి తల్లి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. ఎందుకంటే అమ్మకి బిడ్డకి తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయడం కోసం మనం ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటాం. మేడం చెప్పినట్టు తల్లిపాలు అనేది బిడ్డ పుట్టిన 1 గంట లోపల ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసి రోజుకి 10 నుంచి 12 సార్లు తల్లిపాలు ఇవ్వాలి బిడ్డకి. అలాగే రాత్రి పూట కూడా కనీసం 2-3 సార్లన్నా ఇవ్వాలి. అప్పుడు ప్రొలాక్టిన్ అనేది రిలీజ్ అయ్యి ఇంకా పాలు బాగా రావడానికి ఉపయోగపడుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి కావాల్సిన పోషకాలన్నీ వస్తాయి. అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల ఏ రోగాలు, ఇన్ఫెక్షన్లు వాళ్ళకి రావు. అలాగే ఎలర్జీస్ కూడా ఏం రావు. అలాగే తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. మేడం చెప్పినట్టు రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్లు రావు. అలాగే తల్లి బరువు పెరుగుతుంది కదా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత, అది కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళకి మానసిక తల్లిపాలు పుట్టినప్పటి నుంచి 6 నెలల తప్పనిసరిగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దీర్ఘకాలిక రోగాలు తల్లికి వస్తుంది. బిడ్డకి సంపూర్ణ వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. దానివల్ల మీరందరూ కూడా తప్పనిసరిగా తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి. మనమందరం భావితరాల వారికి బాటలు వేసే బిడ్డలుగా మనం తీర్చిదిద్దుతామని ఆశిస్తున్నాం. అందరికీ నమస్తే అండి. నేను నెల్లూరు అర్బన్ ప్రాజెక్టు వెంగళరావు సూపర్వైజర్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమము వెంగళరావు సెక్టార్లో ప్రగతినగర్ అంగన్వాడీ సెంటర్లో జరుపుకోవడం అనేది. ముఖ్యంగా ఈ తల్లిపాల వారోత్సవాలు ముఖ్యంగా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అన్ని సెంటర్లలో తల్లిపాల గురించి తల్లులను సమావేశపరిచి అవగాహన కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిపాలు 1 గంటలోపే, డెలివరీ అయిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా అని చెప్పి, తల్లిపాలు అమృతంతో సమానము, తల్లిపాలు కల్తీ లేని ఆహారము కాబట్టి తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లలకు 6 నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి అంటే తల్లులు కూడా సరైన ఆహారం తీసుకుంటే వాళ్ళకి సరిపడిన పాలు ఉంటాయి. అలాగే బిడ్డ కోరినప్పుడల్లా తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలి. ఈ తల్లిపాలు అనేవి బిడ్డకి త్వరగా జీర్ణమవుతాయి. అలాగే వ్యాధులు, డయోరియా, నిమోనియా అట్లాంటి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే తల్లులకు కూడా రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సరు రాకుండా ఉంటుంది. అలాగే బిడ్డకు కూడా మధ్య ఎడమనేది ఉంటుంది. అందుకు ఈ తల్లిపాలు అంత ప్రాముఖ్యమైనవి కాబట్టి తల్లులందరూ కూడా వాడి పిల్లలకు పాలు ఇవ్వడానికి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా బస్ స్టాండ్లలో కూడా ఈ తల్లిపాలు ఇవ్వడానికి ఒక బెస్ట్ ఫీడింగ్ రూమ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో కూడా ఈ ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి తల్లులు ప్రశాంతంగా ఎక్కడంటే అక్కడ కాకుండా ఆ రూమ్లోకి వెళ్ళి ఈ తల్లి పాలు ఇచ్చేవాళ్ళు మదర్స్ అందరూ ఆ రూమ్లో కూర్చొని తల్లిపాలు ఇవ్వడానికి ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి పాలు ఇవ్వడానికి కూడా ఏర్పడుతుంతో సమానము. తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష కాబట్టి అందరూ కూడా తల్లిపాలు ఇవ్వాలని కోరుకుంటూ చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జి షంషుద్దీన్ గారికి, 34వ డివిజన్ అధ్యక్షుడు మస్తాన్ గారికి, అదేవిధంగా అంగన్వాడీ స్టాఫ్కి, రేపు రాబోయే డాక్టర్లు అయినటువంటి మన మెడికల్ కాలేజీ
స్టూడెంట్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన తల్లులకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇప్పుడు మేడం కానీ కాబోయే డాక్టర్ కానీ చెప్పారు మీకు అన్నీ. నేను చెప్పేది ఒకటే, ఏం లేదు. ఇప్పుడు తల్లిపాలు చాలామందికి చాలా ప్యాషన్ అయిపోయింది. తల్లిపాలు గంట లోపల ఇవ్వాలా, 6 నెలలు ఇవ్వాలా. అదేవిధంగా ఈ తల్లిపాలు ఇచ్చేటప్పుడు మీరు తీసుకున్న ఆహారం కూడా శ్రేష్టమైనదే ఉండాలి. ఇటువంటి మంచి ఆహారాలు తీసుకోవాలా. అంతేగాని పిజ్జాలు, పానీపూరీలు, ఈ బర్గర్లు ఇవన్నీ కానీ తిన్నారంటే అవన్నీ ఆ ఎఫెక్ట్ అంతా బిడ్డల మీద పడుతుంది. కాబట్టి మన తల్లులు కూడా నోరుని కొద్దిగా అదుపులో పెట్టుకొని మన తినే తిండిని, పిల్లలకి ఇచ్చే శ్రేష్టమైన ఆహారాన్ని మన పాల ద్వారా వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం.